సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 30వ వచనం. సౌలు సమూయేలుతో ఇలా అన్నాడు, నేను పాపం చేశానని నీతో రహస్యంగా ఒప్పుకుంటాను, కానీ దయచేసి నన్ను బహిరంగంగా అవమానించొద్దు. దయచేసి పెద్దల సమక్షంలో నన్ను గౌరవించు. దయచేసి నాతో వచ్చి ఆరాధనలో పాల్గో మరియు ఏమీ జరగనట్లుగా ప్రవర్తించు. అతను ప్రజల నుండి గౌరవాన్ని కోరుకున్నాడు. తాను ఒక పవిత్రమైన వ్యక్తిగా కనిపించాలని అనుకున్నాడు. సమూయేలు తనకు మద్దతు ఇవ్వడం మానేశాడని అనిపించడం అతనికి ఇష్టంగా లేదు. దేవుడు ఇంకా తనతోనే ఉన్నాడు అని ప్రజలు భావించాలని అతను కోరుకున్నాడు. సౌలు దేవుని క్షమాపణ కంటే ప్రజల ఎదుట తన హోదా, గౌరవం తగ్గకూడదని ఎక్కువగా ఆరాటపడ్డాడు. నిజమైన మారు మనస్సు దేవుని వైపు చూస్తుంది. నకిలీ పశ్చాత్తాపం మనుషుల మెప్పు వైపు చూస్తుంది. ఇప్పుడు దేవుని ఆత్మ సౌలుని విడిచిపెట్టడం జరిగింది మరియు ఒక దురాత్మ అతనిలోనికి ప్రవేశించింది. ఒకప్పుడు వినయం, జ్ఞానం మరియు దేవుని పట్ల ఆసక్తితో నిండిన హృదయంలో ఇప్పుడు అనుమానం, భయం, అసూయ మరియు దురాత్మలు చోటు చేసుకున్నాయి. ఆత్మ యొక్క శక్తిని ఎరిగి కూడా విశ్వాసఘాతకులుగా మారడం చాలా ప్రమాదకరం. అటువంటి వారి చివరి స్థితి వారు దేవుని అంగీకరించకముందు ఉన్న స్థితి కంటే అధ్వాన్నంగా మారుతుంది. కాబట్టి పొందుకున్న ఆత్మశక్తిని, దేవుని కృపను నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా కాపాడుకోవడమే క్రైస్తవ జీవితానికి ముఖ్యం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 4-6 వచనాలు చెప్పబడినట్లు, దేవుని వెలుగును పొంది పరిశుద్ధాత్మలో పాలివారై ఉండి కూడా తొలగిపోవడం ప్రమాదకరమే. దాని పరిష్కారం నమ్మకమైన విధేయతతో ఆత్మ విచారపడకుండా జీవించడమే. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మనుషుల మెప్పు కోసం, బాహ్య గౌరవం కోసం ఆరాటపడే హృదయం కాకుండా నీ దృష్టిలో యథార్థంగా ఉండే హృదయాన్ని మాకు దయచేయండి. నకిలీ పశ్చాత్తాపం కాకుండా నీ వైపు చూసే నిజమైన మారు మనసును, విరిగి నలిగిన హృదయాన్ని మాకు ప్రసాదించండి. ఏ దురాత్మకు, అసూయకు, భయానికి లేదా అనుమానానికి మా హృదయంలో చోటు ఇవ్వకుండా నీ ఆత్మ యొక్క ఫలములతో మమ్మల్ని నింపండి. హెబ్రీ 6 ప్రకారం నీ ఆత్మను దుఃఖపరచకుండా చివరి వరకు నమ్మకమైన విధేయతతో నీ వెలుగులో నడవడానికి కావలసిన కృప అనుగ్రహించండి. యేసుక్రీస్తు శక్తివంతమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని ఆత్మీయంగా మరింత బలపరిచి తన ఆత్మ నడిపింపులో కాపాడునుగాక. ఆమెన్.